వాచి చైన్ చూసుకొని ఏడుస్తూ ఉంటుంది. నిన్న మొన్న మీకు పెళ్ళైనట్టుంది, కానీ ఈరోజు నీ కన్న కూతురు నిశ్చితార్థం జరగబోతుంది. కానీ బాగా పెంచుకోవచ్చు, కానీ పెళ్లి రోజు నాడే తల్లి తండ్రి లేరని కొలత ఆడపిల్లలకి ఉంటుంది కదా అని శాంతి ఉంచుకున్న గుర్తులు చూసి బాధపడుతూ ఏడుస్తుంది. మీరు ఉంటే మీ కూతురి పెళ్లి ఇంకా ఘనంగా చేసి ఉండేవారేమో అని చెప్పి అదేమని చూసుకుని ఏడుస్తుంది. అప్పుడే ఇంకా లక్ష్మి వచ్చి శాంతిని గమనిస్తాడు. ఇంకా తను బాధపడడం చూసి మెల్లిగా దగ్గరికి వస్తుంది. ఏంటి శాంతి అని చెప్పి ఏడోకని ఓదార్స్తూ ఉంటుంది. ఇంకా శాంతి అలా కుమిలిపోతూ ఉంటుంది. ఇంకా తన ఫ్రెండ్ లక్ష్మి పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. లక్ష్మి కూడా ఇంకా ఇదిగో మా మేకజడ కళల్లో ఏంటి ఈ వర్షం ఎందుకో అడగచ్చా అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఇంకా తన చేతిలోని వస్తువుని చూపిస్తూ ఉంటుంది. నా కూతురు, నా అల్లుడు అని శాంతి అనగానే ఈ విషయంలో నువ్వు ఎంత సున్నితంగా ఉన్నావో నాకు తెలుస్తుంది. చూడు, ఇదిగో నువ్వు ఇలాగా బాధపడినంటే నీ కూతురికి అల్లుడికి ఏమైందో నడగచ్చా మేకజాడా అని లక్ష్మి అడుగుతుంది. ఆ రోజు నా కూతురు అల్లుడికి వాళ్ళ ఆయుష్ ముగిసిందో లేదో, లేదా నా మనల ఆయుష్ బలపడిందో నాకైతే తెలియదు, కానీ పొద్దుపొద్దే వచ్చి అమ్మా ఇదిగో నిత్య నీతోనే ఉంటారు, ఇదిగో ఏదో అప్సెంట్ అనిపిస్తుంది, అర్జెంట్ ముందే ఆపాలని చెప్పి అర్జెంట్కి వెళ్ళిపోయారు. వాళ్ళ హడావుడి గాబరా చూసి నేను చాలా భయపడ్డాను. ఏమైంది అని ఎంత అడిగినా సరే వాడు సమాధానం చెప్పలేదు. పిల్లల జాగ్రత్త తర్వాత చెప్తా అని చెప్పి అన్నారు. కానీ అదే వాడు ఆఖరి మాట అయిపోయింది. ఆ తర్వాత అసలు మా దగ్గరికి వచ్చింది వాళ్ళతో శవాలే లక్ష్మి అని చెప్పి శాంతి అదే పనిగా వెళ్ళిపోస్తూ ఏడుస్తుంది. శాంతిని చూసి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. ఏమైందో ఏమో, అసలు ఆ ఇంటి నిప్పు అంటించి ఆ నిప్పులో వాళ్ళు కాలిపోయారు అని చెప్పి అసలు అంతా తలుచుకుంటుంటే ఇప్పటికీ నాకు చాలా భయం వేస్తుంది. ఆ దేవుడికి అంతగా కావాలనుకుంటే వాళ్ళ పళ్ళు నన్ను తీసుకెళ్ళి వెళ్ళిపోతే బాగుండు కదా అని చెప్పేసి లక్ష్మి అంటూ నేను పాపిస్తాను కదా, నేను పాపం చేశాను అనుకుంటా, వాళ్ళు పోగొట్టుకొని నేను ఇలా ఉండిపోయాను అని చెప్పి శాంతి ఏడుస్తుంటుంది. నువ్వు ఆడవకు, ఇదిగో ఏదో పేడకాల అయిపోయింది కదా, ఇదిగో అవును వాళ్ళు వెళ్ళే ముందు ఏదో ముఖ్యమైన పని చెప్పని వెళ్ళాను కదా, మీకేం చెప్పలేదా అని చెప్పి లక్ష్మి అడుగుతుంది. లేదే, ఆ విషయం వాళ్ళతో పాటే కాలిపోయింది అని శాంతి అంటుంది. దాని లక్ష్మి ఏంటో షాక్ అవుతుంది. అదే గుర్తెచ్చుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత నిధి దగ్గరుండి అందరికీ భోజనం వడ్డిస్తూ ఉంటుంది. ఇగో నేనైతే పని చేసి ఒళ్ళంతా నొప్పులు నేను కింద కూర్చోలేను, డైనింగ్ టేబుల్ కూర్చుంటా అని చెప్పి సుమతి అంటూ ఉంటుంది. సరే మీరు కూర్చోండి ఆంటీ అని నిధి అని మాటకి ఏంటి ఆంటీయా, ఆంటీ గీటీ అని అనుకో, నాకు అసలు ఇష్టం ఉండదు అని సుమలత అంటూ అక్క ఏం చేసావు అటుకులు మాన అని చెప్పి మాలతి వెళ్ళి ఆడుతుంది. అవునని చెప్పి మాలతి అంటూడదు. ఏ రాధిక నాకు అటుకుల్లో పెరుగు కావాలి, అల్లి ఫ్రిడ్జ్లో చూడు, లేదనుకో నేను ఆర్డర్ పెట్టుకుంటా అని చెప్పి సుమతి అంటూ ఉంటుంది. ఉంది అని చెప్పి నిధి అనగానే ఓ నీకు వినిపించిందా, ఇది నంచుకొని తింటే చాలా బాగుంటుంది, మరి కూర అని చెప్పేసి సుమతి అనగానే ఉంది చూడమ్మా అని చెప్పి రాధిక అంటూ ఉంటుంది. సరే అని చెప్పి నిధి దగ్గర వడ్డిస్తూ ఉంటుంది. అప్పుడే ఇదిగో కర్ణ వచ్చి బయటికి వెళ్తాను ఏమైనా కావాలి చెప్పు అని చెప్పి అనగానే ఏం బాబు అద్దాగా బయటకు వెళ్తుంటావు, నువ్వు డాక్టర్ కదా ఆరోగ్యం ఆలోచించుకోవాలి కదా, ముందు టిఫిన్ తిను అని చెప్పి శాంతంగా ఇలా చెప్తూ ఉంటాను. నా మాటే విండు, ఇదిగో చూడు వీడు ఎన్ని బాధలు సరే ఆడికి ప్రధానమైన నాడమే తెలుసు అని చెప్పి మాలతి అంటున్నది. ఆయన ఇదిగో వాడు కేవలం వాడి నాన్న మాట మాత్రం వింటాడు, ఇంక ఎవరి మాట వినడు అని చెప్పి సుమలత అంటాడు. ఇదిగో ఈ రోజు నువ్వు నా మాట విని తీరాల్సిందే, నువ్వు మాతో పాటు కూర్చొని టిఫిన్ తినాలి అని చెప్పి శాంతంగానే కూర్చోరా అని చెప్పేసి ఇంకా లక్ష్మి పిలుస్తుంది. ఇంకా కర్ణ ఇంకా ఏం మాట్లాడు, నిధి తన కూడా పెట్టు అని చెప్పి శాంతంగా సాధించే నిధి వచ్చి స్వయం కర్ణ కొట్టిస్తూ ఉంటుంది. ఇంకా అలా చూస్తాడు. కర్ణ కూడా ఇబ్బంది పడుతూ ఉంటాడు. నిధి ఇంకా అదే పనిగా కర్ణ చూస్తూ ఉంటుంది. రాధిక లక్ష్మి కూడా గమనిస్తూ ఉంటారు. శాంతి లేట్ అవుతుంది, నాకు కాలు చేతులు ఆటలేదు అని ఇంకా నిత్య వస్తూ ఉంటుంది. కొంచెం తిండి తిని ఎంత తొందర పడతావు అని శాంతి అంటుంది. అప్పుడే ఇంకా మేడం చెప్పి పాస్టల్ అరుస్తూ ఉంటాడు. ఇంకా నిత్య బయటకు వెళ్తుంది, అలా చూస్తుంది. ఇంకా పాస్టల్ తీసుకొని గమనిస్తూ ఉంటుంది. ఇంకా సంతోషపడిపోయి నవ్వుకుంటూ ఉంటుంది. ఇంకా అదే పనిగా తనకు వచ్చిన డ్రెస్ని గమనిస్తూ ఉంటుంది. ఇదేంటి అని చెప్పేసి డ్రెస్ని చూస్తూ ఉంటుంది. ఇంకా నిధి సిచ్యువేషన్ అంతా అర్థమవుతుంది. ఇంకా చూస్తుంది. ఇంకా దగ్గరికి వెళ్తాడు. అక్క ఏంటి ఏమైనా అప్డేట్ అయ్యావు అని నిధి అనగానే దీనికి ఎంబ్రాయిడింగ్ చేయలేరు అని చెప్పి నిశ్చయంగానే ఇంకా నిధి కంగారు పడుతుంది. ఇంకా డ్రెస్ చూస్తూ ఉంటుంది. ఇంకా సుమలత నవ్వుకుంటూ ఉంటుంది. పోనీలే అమ్మ అని శాంతి అనగానే ఎంగేజ్మెంట్ బట్టల మీద అమ్మాయి అబ్బాయి పేరు కలిస్తే వాళ్ళు చివరి వారు కలిసి ఉంటారంట అని చెప్పి నిత్య బాధపడుతూ ఏడు చెప్తూ ఉంటుంది. అమ్మ కూడా అదే నెమ్మదిని చెప్పావు కదా అంటే నాకు అమ్మ ఆశీర్వాదం లేదనమాట అని చెప్పి ఏం చెప్పి తెలీదు. ఇక్కడ మా ఇద్దరి పేరు ఎంబ్రాయిడింగ్ చేయించాల్సిన చెప్పి నిత్య గొడవ చేస్తూ ఉంటుంది. ఆఖరి నిమిషం నేను ముందుకేసి కూర్చుంటే
నేను ఏం చేయను చెప్పు అని శాంతి అనగానే, మరి నా పాటికి వదిలేస్తే నేను ఏం చేసుకునేదాన్ని కదా, అన్ని బాధ్యతలు వేరే వాళ్ళకి అప్పచెప్పావు అని కన్నా ఉద్దేశించి నిత్య అంటూడదు. కన్నా సిచ్యువేషన్ అర్థమవుతుంది. అంటే తప్పు నాదే, నేను సరి చేస్తానులే అని కన్నా అనగానే, అది కాదు బాబు, కాసేపులో మనం మనవాళ్ళు వెళ్ళాలి అని చెప్పి శాంతిని మీరు ఉండండి, ఇదిగో దీన్ని సర్దేసి తీసుకొచ్చే బాధ్యత నాది అని కన్నా అనగానే, అమ్మ కన్నా మాటిస్తే తప్పని చేస్తాడు, ఆ పని ఆయనట్టే వాడికి ఇచ్చేసే అని చెప్పి లక్ష్మి అనగానే కన్నా తీసుకుంటూ ఉంటాడు. ఇంకా నిత్య ఇస్తూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఫోన్ వస్తూ ఉంటుంది. ఇంకా ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని చెప్పి, హలో ఏంటి మండపంలో వేరే వాళ్ళు ఉన్నారా అని నిత్య కంగారుగా మాట్లాడుతుంది. ఇంకా అందరు కంగారు పడుతుంటారు. సుమత నవ్వుకుంటుంది. కన్నా కూడా అర్థం సిచ్యువేషన్ అలాగే చూస్తూ ఉంటాడు. నిత్య చాలా బాధేస్తూ ఉంటుంది. ఇంకా స్పీకర్లో పెడుతుంది, ఏంటి ఇప్పుడు దాకా ఫంక్షన్ బుక్ అవ్వాలంటే ఏం చేయాలి, మీ గెస్ట్ అందరికి ఏం చెప్పాలి అడిగితే ఈరోజు ఏంటి ఇదే ఫంక్షన్ హాల్ బుక్ అని చెప్పి ఇక్కడ అంటున్నారు అని చెప్పేసి ఇంకా తేజస్ అంటూ ఉంటారు. ఇంకా నిత్య అప్డేట్ అవుతుంది. ఇంకా ఫోన్ పెట్టేస్తుంది. నేను 1000 సార్లు చెప్పాను, ఇదిగో కష్టం సుఖం మన ఇంటి పని మనమే చేసుకోని చెప్పేసి అన్నాను కదా, వద్దు అంటున్నా మీరేమో ముక్కు మోని తెలియని వాడి చేతికి ఇదిగో బాటలన్నీ అప్ చెప్పేశారు, ఇటు చూడు చూడు ఇప్పుడు అన్ని తలకిందులు అయ్యాయి అని చెప్పేసి నిత్య ఏడుస్తూ ఉంటుంది. అక్క ఇగో ప్లీజ్ బాధపడద్దక్క అని నిధి అనగానే, నా అసలు ఏంటో అడగడ నాకు ఎవరు ఒక్కరు కూడా లేరు అని చెప్పి తన డ్రెస్సింగ్ నిధి చేతిలో పెట్టేసి ఇంకా ఏడ్చుకుంటూ నిత్య రూమ్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా శాంతి కూడా ఏడుస్తూ ఉంటుంది. బాబాయ్ కోపంగా ఉంది, ఏం పట్టించుకోబాకు బాధపడద్దు అని శాంతంగా, అదేంటి తన జీవితం ముఖ్యం జరగకపోతే కోపం రావడం తప్పేముంది, ఈ సమయం నేను ఏదో చేయగలను, అన్నీ నేను చేస్తాను, ప్లీజ్ మీరు బాధపడద్దు అని చెప్పి కర్ణ చేతులు జోడిచి అడుగుతూ ఉంటాడు. సుమత అదే పని నవ్వకూడదు. ఇంకా బయటకు వస్తుంది. ఇంకా రమేష్ కాల్ చేస్తుంది. కర్ణ ఇంట్లో బయటకు వెళ్తున్నారు, ఆ కళ్యాణ సమస్య నేనే తెలుసు అని చెప్పేసి బరువు బయటలన్నీ తనే తీసుకొని భరోసా ఇచ్చి వెళ్ళారు బావగారు. ఇదిగో వాణి కానీ ఆపకపోతే మొత్తం అంతా ఉల్టా అయిపోతుంది, సుమలతంగానే వీళ్ళదాన్ని అడ్వైస్ సరిపోతుంది కదా, ఇదిగో కానీ అసలు మనం ఏదో చేయాలనుకుంటున్నప్పుడు దాన్ని మనం కట్ట చేస్తుంది, ఇదిగో మన ఆశకు అర్థం వస్తుంది, నేను ఆల్రెడీ ఎమ్మెల్యేతో మాట్లాడి మండపం బుక్ చేయించానులే, వాడు వెళ్ళనివ్వు, ఆ తర్వాత చప్పుడు మూవ్ వేసుకొని ఎలా వస్తుంది నువ్వే అర్థమవుతుందిలే అని చెప్పి రమేష్ గారు నవ్వుతూ చెప్తూ ఉంటాడు. అప్పుడు ఇంక కర్ణ కాల్ వస్తుంది. ఇంకా బైక్ ఆపి ఇంకా ఫోన్ చూస్తూ ఉంటాడు. ఏం నాన్న కాల్ చేస్తాడు అని చెప్పి అనుకుంటూ నాన్న అని చెప్పి అంటూ నాన్న నాన్న అని చెప్పి ఇంకా అదే పనిగా రమేష్ యాక్ట్ చేస్తుంటాడు. ఇంకా కర్ణ భయపడుతూ ఉంటాడు. హలో హలో నాన్న ఏంటి ఏమైంది అని చెప్పి కర్ణ అనగానే, కర్ణ నాకు యాక్సిడెంట్ అయింది అని చెప్పి రమేష్ యాక్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు. కర్ణ భయపడుతూ ఉంటాడు. ఏంటి యాక్సిడెంట్ ఎక్కడ ఎక్కడ చెప్పండి అని చెప్పి కర్ణ అనగానే, నువ్వు ఎక్కడన్నా బాబు అని చెప్పి రమేష్ అంటూ ఉంటాడు. అంటే నిత్య ఎంగేజ్మెంట్ పనులు అని చెప్పి అని కర్ణ అనిపోతూ ఉంటాడు. ఓహో ఎంగేజ్మెంట్ పనులు బిజీగా ఉన్నావా, నేను చేసుకుంటానని చెప్పి రమేష్ అంటుంటాడు. పక్కన సంజు కూడా ఉంటాడు, అన్ని వింటూ ఉంటాడు. అసలు మీరు చెప్పండి ఎక్కడున్నారు చెప్పండి, నాకు లొకేషన్ పంపించండి నేను వస్తానని చెప్పి కర్ణ అంటూ ఉంటాడు. సరే పంపిస్తానని చెప్పి రమేష్ అంటూ ఫోన్ పెట్టేస్తాడు. కర్ణ హలో హలో అని చెప్పి అంటూ ఉంటాడు. అసలు యాక్సిడెంట్ అంటున్నారు, లొకేషన్ ఎక్కడ తెలియట్లేదు, ఇప్పుడు ఎలా అని చెప్పి కర్ణ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇంకా రమేష్ సంజు అదే నవ్వుకుంటూ ఉంటారు. డాడ్ పార్ట్స్లో జోకర్ ఎందుకు పెట్టుకొని మిమ్మల్ని చూస్తే నాకు అర్థమవుతుంది అని చెప్పి సంజు అంటే, ఇది జోకర్స్ ఉన్నా సరే వాళ్ళని ఎప్పుడు ఉపయోగించుకోవాలి అది ముందు తెలియాలి కదరా, ఇప్పుడు ఆటకి మజా వస్తుంది చూడు అని చెప్పి రమేష్ అంటూ ఉంటాడు. ఇంకా నవ్వుకుంటూ ఉంటారు. కర్ణ చాలా ఇబ్బంది పడుతుంటాడు, టెన్షన్ పడిపోతుంటాడు. ఇక్కడేమో నిత్య కావాల్సినవి చెయ్యాలి, అలాగే రమేష్ యాక్షన్ అని చెప్పి అంటున్నారు, ఇప్పుడు ఎక్కడున్నారు ఏంటో అర్థం కావాలని చెప్పి కర్ణ సత్రం అయిపోతూ ఉంటాడు. అప్పుడు ఇంకా లక్ష్మి ఇంకా ఫోన్ చేస్తూ ఉంటుంది. కానీ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. నిత్య మాత్రం అదే పని ఏడుస్తుంది. ఇంకా అదే పనిగా ఇంకా మండపం కావాల్సిన విషయానికి తీసుకొని ఫోన్ చేస్తుంటారు. తెలియదంటే ఎలాగండి, మేము అసలు అడిగాం కదా మీరు ఎలా వేరేకి ఇస్తారు అని చెప్పి కారణంగానే, అంటే సార్ పొరపాటున డబుల్ బుక్ అయింది సార్, అంటే దాన్ని బుక్ చేసింది ఎమ్మెల్యే సార్, ఈరోజు మంచి ముహూర్తం కదా అందుకే అన్ని చోట్ల బుక్ అయ్యాయి సార్, సారీ అని చెప్పేసి ఇంకా మండపం అతను ఫోన్ పెట్టేస్తుంటాడు. కారణం చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంకో ఈలోగా లక్ష్మి ఫోన్ చేస్తుంది. ఆ బంగారం చెప్పని కారణంగానే, అంటే కర్ణ మండపం విషయం ఏమైంది అని చెప్పి కంగారు అడుగుతుంది. నువ్వు మాట్లాడావా అట్నే రమ్మంటావా అని చెప్పి వచ్చాగానే, అంటే బంగారం ఏం మాట నాకు తెలియట్లా, మండపం డబుల్ బుకింగ్ అయిందంట అని కర్ణ అనగానే కాల్ చేతులు ఆడట్లేదు, ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి లక్ష్మి కానీ ఏమో నాకేం అర్థం కాదు, ఇక్కడేమో హోర్న వర్షం పడుతుంది అని కర్ణ అనగానే, ఇదిగో అన్ని పనులు కర్ణ చెప్పి మీరు ఓ తను వేశారు, ఇప్పుడు పనులన్నీ బిజీగా గజిబిజి అయిపోయినాయిగా అని సుమల తన మాటలకి ఇంకా లక్ష్మి చాలా కోపం చేస్తుంది. అంటే అది కాదు, కర్ణ అసలు పనులు బిజీగా ఉంటాడు కదా,
వాటి తోడు పిలుపని చెప్పారు. పాపం అతను మాత్రం ఏం చేయాలో చెప్పండి అని చెప్పి సుమత కవర్ చేస్తాడు. అదంతా కారణం వింటూ ఉంటాడు. లేదు, ఈ రోజు నేను అనుకున్నట్టు ఏం జరగలేదు, ఇదిగో నేను ఏదైతే కళ్ళకన్నా అన్ని పోయాయిగా అని చెప్పి నీకు చేడుస్తుంది. ఇదిగో ధైర్యం ఉంటామ్మా, ఇది కాకపోతే ఇంకోటి ఉంటుంది, నువ్వు డీలా పడితే ఎలాగా అని చెప్పి మాల్తి అని మాటకి ఏముందని చెప్పి ధైర్యంగా ఉండాలి ఆంటీ, ఇదిగో ఇంకా ఏముందని చెప్పి అదే నిత్య ఏడుస్తూ ఉంటుంది. బంగారం తను అర్థం చెప్పు, ఖచ్చితంగా నేను ఏదో చేస్తాను కదా, నాకేం అర్థం కావాలని చెప్పి కారణం అంటే ఫోన్ పెట్టేసి ఉంటాడు. ఇదేంటి డాక్టర్ కన్నడ ఉన్నాడు, ఏదో టెన్షన్ అని చెప్పి అనుకుంటూ ఒక అతను చూస్తూ ఉంటాడు. అతను ఇంకా నాకు ఫోన్ చేస్తుంటాడు. ఇదేంటి నాకు మళ్ళీ సార్ ఫోన్ చేస్తాను చెప్పి అక్కడ ఫోన్ లిఫ్ట్ చేసి అనగానే కర్ణ ఒక లెఫ్ట్ తిరిగి అని చెప్పి మళ్ళీ అంటూ ఉంటారు. కర్ణ ఇంకా చేతులు ఊపుతూ ఉంటారు. ఇంకా తన దగ్గరికి వెళ్తూ ఉంటారు. నిత్య మాత్రం అది ఏడడం చూసి సుమలత నవ్వుకుంటూ ఉంటుంది. ఇదిగో ఏంటి డాక్టర్ మోహన్ నవ్వు తగ్గింది, ఏమైనా తెలుసుకోవచ్చు అని చెప్పి మళ్ళీ అంటూ ఉంటారు. అంటే ఏం లేదు అని చెప్పి కారణంగానే ఇదిగో డాక్టర్ దగ్గర పేషెంట్లు ఏం దాచుకోవాలంటారు కదా, అలా ఈ డాక్టర్ నా దగ్గర ఏం దాచుకోవాలన్నా ఏంటి ఏమైంది అని చెప్పి మళ్ళీ అంటూ ఉంటాడు. అంటే ఈరోజు ఎంగేజ్మెంట్ ఉంది అని చెప్పి ఏం చేయాలి నాకు అర్థం కావట్లా, కాకపోతే కళ్యాణ మండపం డబుల్ బుక్ అయిందంట చెప్పి కర్ణ విషయం చెప్తూ ఉంటాడు. ఓహో ఇంతేనా, ఒక నిమిషం అని చెప్పి మళ్ళీ కంటూ ఇదిగో ఒక మండపం కావాలి, ఏదన్నా ఉందా ఖాళీగా అని చెప్పేసి ఇంకా చూడు కర్ణ సార్కి మండపం బుక్ చెయ్యి, వాళ్ళకి కావాలి అని చెప్పి మళ్ళీ కన్న మాటలకి ఇంకా కర్ణ సందర్భ పడుతూ ఉంటాడు. ఇదిగో మీరు కంగారు పడకండి, అన్ని ఏర్పాటు వాళ్ళు చూసుకుంటారని చెప్పి మళ్ళీ కంటూ యశస్వి కళ్యాణ మండపం అంటే తెలుసా అని మళ్ళీ కనగానే తెలియదని చెప్పి కర్ణ అంటూ ఉంటారు. 15 రోజుల క్రితం ఇదిగో నా కూతురు డెలివరీ చేశారు కదా, ఆ బిడ్డ పేరు యశస్వి, తన పేరుతో మండపం నేను ఏర్పాటు చేశాను. ఇదిగో ఆ పాపని ఈ చేతి పెట్టారు కదా, ఆ ఫోటో నాకు మండపం ఉంటుంది. ఆ రోజు మీరు లేకపోతే అసలు మేము అసలు ఏమో కర్ణ సార్ ఒక రిక్వెస్ట్ అని మళ్ళీ కనగానే అయ్యో రిక్వెస్ట్ ఏంటండి చెప్పండి అని చెప్పి కర్ణగానే మా మండపాన్ని మీరు ఒక రూపాయి కూడా ఇవ్వకూడదు అని చెప్పి మళ్ళీ కనగా చాలా థ్యాంక్స్ అండి అని కర్ణ అంటూ ఉంటారు. ఈ ఇంటిని ఇంత సీరియస్గా మార్చే పవర్ ఉందని చెప్పేసి ఇప్పుడు తెలిసింది. ఈ ఆనందంలో ఎంత బాగుందో, ఇదిగో నేను ఒక్కదాన్ని బాగా అడిగాను, వీళ్ళందరూ బాగుంది కదా, అసలు వాళ్ళు బాధపడుతుంటే చూడడానికి నాకు చాలా మజా వస్తుంది అని చెప్పి సుమలత అనుకుంటుంది. అప్పుడే కర్ణ ఫోన్ చేస్తానని చెప్పేసి లక్ష్మి అంటే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. చెప్పు అనగానే ఇదిగో మండపం అంతా ఏర్పడింది, మీరు అది వెళ్ళండి, నేను పంపిస్తా వచ్చేయండి, అలాగే డ్రెస్ కోడ్ నేను రెడీ చేసుకుని తీసుకొస్తా అని చెప్పి కర్ణ అంటూ ఉంటాడు. ఇంకా లక్ష్మి సంతోషం పడుతుంది. వచ్చేస్తా అని చెప్పి అంటే ఫోన్ పెట్టేస్తుంది. శాంతి అని చెప్పాను మనోడు అనుకుంటే ఏమైనా చేసి తను పూర్తి చేసని చెప్పేసి వేరే మనం ఫిక్స్ అయిందంట, లొకేషన్ పంపించాలంట, మా అందరు కలిసి వెళ్ళాలంట, ఆమె మన ఇళ్ళలోపు డ్రెస్ తీసుకొచ్చేస్తాడంట అని చెప్పేసి లక్ష్మి మాటలకి అబ్బా మీ మామూలు అందరిని కాపాడాడుగా అని చెప్పి ఇంకా శాంతి అంటది. ఇంకా నిత్యమో సంతోషం ఏర్పడుతుంది. ఇంకా సుమలత మొహం అంతా మారిపోతుంది. అమ్మ నిత్య పదమ్మ వెళ్దామని చెప్పి బాగా బయలుదేరని చెప్పి శాంతి దగ్గర ఉండిపోయి నిత్యం తీసుకెళ్తుంది. ఇంకా నేను సంతోషపడుతుంది. మాలతి ఇంకా వాళ్ళ అత్త దగ్గరికి వెళ్ళి అదే పైన భుజం కలవాల్సింది. ఇంకా లక్ష్మి నవ్వుతోడుది. ఇంకా నిధి సంతోషంతో అలాగే మునిగిపోతుంది. ఇంకా సుమలత ఓరలేకపోతుంది. చాలా కోపం చూస్తూ ఉంటుంది. అనుకునే విధంగా కళ్యాణ మండపం కావాల్సిన ఏర్పాట్లని కన్నా దగ్గర చూసుకుంటాడు. ఇంకా నిత్య అక్కడికి వెళ్ళి అక్కడ బాధపడుతుంది. అప్పుడు తేజ్ వస్తూ ఉంటాడు. వచ్చి డోర్ కొడుతూ ఉంటాడు. నిత్య అని పిలుస్తూ ఉంటారు. అప్పుడే ఇంకా నిత్య ఫ్రెండ్స్ అందరూ వెళ్తూ ఉంటారు. ఇంకా నిత్య ఒకసారి చూసి ఇంకా తేజస్ని ఒకసారి గట్టి హక్ చేసుకుంటుంది. ఇంకా బాధపడుతూ ఉంటుంది. ఇంకా తేజస్ ఇంకా ఇగో ఏం కాదులే, ఇగో ఈరోజు ఏమైనా ఏడుస్తారా నిధి ఏడవకు అని చెప్పి చేసాను. కానీ అసలు కళ ఎంత అందంగా ఉందో తెలుసా, అసలు నేను అనుకున్నట్టు అసలు ఏం జరగలేదు, ఈ రోజు నాకు కాలనిపిస్తుంది అని చెప్పి నిత్య అన్న మాటలకి ఇదిగో అనుకున్న అన్నీ జరగవు కదా, ఇదిగో సరే అనుకోసం వచ్చారు కదా, అదే మనకి ఇంపార్టెంట్ కదా, ఇగో నాకు తెలుసు అన్ని పర్ఫెక్ట్ లేకపోయినా పట్టించుకోకూడదు అని తేజస్ అన్న పర్ఫెక్ట్ నుంచి కాదు తేజస్, అమ్మ నన్ను వదిలి వెళ్ళాక మేము అసలు వేసే అడుగు తప్పుగా ఉందా లేదని చెప్పేసి అసలు దారి మందనుకో గమ్యం కట్టగా ఉండాలి అని చెప్పి ఒకటి కాదు చాలా ఆలోచించుకుంటూ ఉండేవాళ్ళం. ఇదిగో ఆయన నా వాళ్ళు అన్న వాళ్ళు అందరు దూరంగా వెళ్ళిపోయారు కదా, నేను ఆశపడి ప్రతిదీ నాకు దొరకలేదు, ఏమి దక్కలేదు కూడా అని చెప్పేసి అందుకే నా కాళ్ళు నిలబడి అని నేను అనుకుంటా అవని చెప్పేసి అలా పట్టుబడుతున్నాను. కానీ ఈరోజు నేను ఒంటరి అయిపోయి చెప్పి నాకు అనిపించింది అని నిత్య అనగానే ఏంటి ఒంటరి అయిపోయా, నేను తోడుగా లేనా ఏంటనే కేసు అంటూ అనగానే తోడుకుంటాను తెలుసు, కానీ నాకంటూ కొన్ని కళ్ళు ఉంటాయి కదా అని నిత్యంగా ఆ కళ్ళని జాగ్రత్త దాచుకో, ఈరోజు కాపాడు ఇంకో రోజు నీ కోసం కానీ నేను నెరవేరుస్తాను సరేనా అని చెప్పేసి చేసి ధరించి వెళ్ళిపోతుంటారు. అమ్మ నాన్న ఎప్పుడు వస్తారు, ఫ్లైట్ బుక్ అయిందిగా అని చెప్పి నిచ్చాను. కానీ మళ్ళీ తేజ్ కంగారు పడుతుంటాడు. ఏ మాటలు అర్థం కాదు. మళ్ళీ ఏం వెళ్ళి నిధి నేను అన్ని మాట్లాడను,
నువ్వు అనవసరంగా ఏం ఆలోచించుకో, నువ్వు ఫస్ట్ నువ్వు రెడీ అని చెప్పి తేజ్ అంటూ వెళ్ళిపోతుంటాడు. ఇంకా నిత్య ఇంకా ఏం మాట్లాడదు, ఇంకా అలా కూర్చుంటుంది. అప్పుడే ఇంకా మళ్ళీ కర్ణకు ఫోన్ వస్తుంది. ఇంకా ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. ఏంటి నాన్నకి యాక్సిడెంట్ విషయం చిన్నగా నేను తెలిసిందని చెప్పి కర్ణ టెన్షన్ పడుతూ ఉంటాడు. అక్కడ సుమలకి అప్సెట్ అవుతుంది. ఇదేంటి ఫోన్ ఎత్తితే వాడిని టెన్షన్ పడదని నేననుకుంటే ఈ కర్ణగాడు ఏంటి ఫోన్ తీసి చావడేంటి అని చెప్పి సుమలకి అక్కడ మళ్ళీ ఫోన్ చేస్తుంది. దాని కర్ణ మళ్ళీ ఇంకా ఫోన్ లిఫ్ట్ చేసి అనగానే, కర్ణ ఎక్కడున్నావు, డ్రెస్ తీసుకున్నావా అన్నట్టు మండపం చేయండి అని చెప్పి, ఇదిగో నువ్వు చెప్పావా అని చెప్పి సుమలగానే, మీరేం చెప్పొద్దు నేను చూసుకుంటా అని చెప్పేసి కర్ణ అనగానే, ఇదిగో అంతా గదిపించుకుంది, అప్పుడు కూడా టైంకి రాలేదు, నువ్వు తొందరగా వచ్చేసాయని చెప్పి సుమత అంటే ఫోన్ పెట్టేస్తుంది. హలో హలో చిన్నమ్మ అని చెప్పేసి ఇంక కర్ణ ఫోన్ తీసుకుంటూ ఉంటాడు. ఇంకా సుమత నవ్వుకుంటూ ఉంటుంది. అక్కడేమో సంజయ్ ఏమో కర్ణని టెన్షన్ పెట్టాలి, అలాగే ఇబ్బంది పడచ్చు అనుకుంటూ ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇదేంటి సంజయ్ ఫోన్ చేస్తున్నాడు అంటే సంజయ్ అక్కడ ఉన్నాడేమో అని చెప్పి కర్ణ కూడా ఫోన్ లిఫ్ట్ చేసి సంజయ్ చెప్పు అని చెప్పి అంటూ ఉంటాడు. హలో హలో నేను ఇక్కడ ఉన్నాను, తొందరగా వస్తే నీకు వినపడుతున్నావా, నాన్నకేం కాదు అని చెప్పి సంజయ్ అరుస్తూ ఏడుస్తూ యాక్షన్ చేస్తూ ఉంటాడు. నాన్న మీకేం కాదు అని చెప్పేసి సంజయ్ అంటూ ఉంటాడు. ఇంకొకసారి ఫోన్ కట్ చేస్తుంటాడు. కానీ కర్ణకి ఏం అర్థం కాదు, అసలు ఏం జరుగుతుందో అర్థంగా టెన్షన్ పడుతూ ఉంటాడు. అక్కడేమో అలాగే రమేష్ సంజయ్ ఇంకా నవ్వుకుంటూ ఉంటారు. కర్ణకి అర్థం కాదు, టెన్షన్ పడిపోతూ ఉంటాడు. అక్కడేమో నిత్యానికి కావాల్సిన ఏర్పాట్లు చూడాలి, అలాగే నాన్నకి యాక్షన్ అంటున్నారు కానీ లొకేషన్ ఎక్కడ అర్థం కావట్లేదు అని చెప్పి టెన్షన్ పడిపోతూ ఇంకా అలాగే ఉంటాడు.